ఏంటో ఒక్కొక్కసారి మన కోర్టు తీర్పులు చూస్తుంటే భయమేస్తుంది. ఇక్కడేమొచ్చేసి ఈ ఉగ్రవాదులకి బెయిల్ ఇస్తున్నారు. ఉగ్రవాదులకి. వాళ్ళు స్వయంగా ఉగ్రదాడులు చేశారు వాళ్ళు. 2011లో ఢిల్లీ ప్రత్యేక సెల్ పోలీసులు ఏమొచ్చేసి ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నారు. వాళ్ళిద్దరూ ఇండియన్ ముజాహిదీన్‌కి చెందినటువంటి వారు. వాళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత 2014 నుంచి వాళ్ళని కస్టడీలో ఉంచారు. అంటే 2011లో పట్టుకున్నారు. తర్వాత కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అలాగే రాజస్థాన్‌కి చెందినటువంటి ఒక కేసులో కూడా వీళ్ళిద్దరి మీద 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ హైకోర్టులోనే వీళ్ళనేమొచ్చేసి సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేస్తే ఢిల్లీలో జరిగినటువంటి ఒక టెర్రర్ కేసులో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కానీ ఆ రాజస్థాన్కి చెందినటువంటి ఆ యొక్క కేసు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లని సస్పెండ్ చేసింది హైకోర్టు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మాకు బెయిల్ కావాలని చెప్పి అనేక విధాలుగా పిటిషన్లు పెట్టుకున్నారు. ఆ బెయిల్ని నిరాకరించడం జరిగింది. మొన్న ఏప్రిల్లో కూడా వీళ్ళు బెయిల్కి పెట్టుకుంటే నిరాకరించారు. హైకోర్టు నిరాకరించింది. అంటే ఆ కేసులు సస్పెండ్ చేసింది. కాకపోతే వీళ్ళు ఉగ్రవాదానికి సంబంధించినటువంటి వారే అనేక కేసులు వీళ్ళ మీద ఉన్నాయని చెప్పి మీరు నిరూపించుకుంటే మిమ్మల్ని వదిలేస్తాం కానీ బెయిల్ మాత్రం ఇవ్వమని చెప్పి హైకోర్టు చెప్పింది. సరే కొంతలో కొంత నయం అని చెప్పి అనుకున్నాం. మొన్న ఏప్రిల్లో కూడా వీళ్ళకి బెయిల్ నిరాకరించడంతో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులోనేమొచ్చేసి ఇప్పుడు వీళ్ళ వాయిదా వస్తే వీళ్ళ వాయిదా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు జైల్లో నిర్బంధంగా ఉండడం అనేది నిజంగా ఒక ఆక్షేపించాల్సినటువంటి విషయం అని చెప్పి వాళ్ళని విడిచిపెట్టండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. మరి ఏ విధంగా మనకి నమ్మకం ఉంటుంది? వీళ్ళు ఏ విధంగా భయపడతారు? ఇప్పుడు వీళ్ళిద్దరూ బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోతారు. ఇదిరా ఇండియన్ కోర్టు అంటే, ఇదిరా ఇండియన్ పరిస్థితి అంటే ఉగ్రవాదులని విడిచిపెట్టేస్తారు. అదే పాకిస్తాన్లో ఎవడైనా ఒక మంచి భారతీయుడు దొరికితే వాడు ఉగ్రవాది కాకపోయినా వాడికి నరకం చూపిస్తారు. చిన్న తప్పు ఏదో ఒకటి తప్పు పెట్టేసి జైల్లో పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. అక్కడ కోర్టులు ఏం పని చేయవు. మొత్తం వాళ్ళ వ్యవస్థే. వాళ్ళు ఏమనుకుంటే అదే. కానీ ఇక్కడ కోర్టులు అన్నీ ఆలోచించాలి. మనం ఎవరిని విడిచిపెడుతున్నాం, వీడి వల్ల ఎంత నష్టం. ఆర్టికల్ 21 నిజంగా ఒక వ్యక్తిగత లేకపోతే ఒక వ్యక్తికి లేదా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకి ఏదైనా ఆటంకం కలుగుతోంది అంటే ఆ వ్యక్తి ఎవడు? వాడు ఈ భారతదేశానికి చెందినటువంటి స్వేచ్ఛ పౌరుడా, ఈ భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఒక ఉగ్రవాద టెర్రరిస్ట్ ఏంటనేది చూడాలి. ఆ విచక్షణ జ్ఞానం కోర్టులకు ఉండాలి. అన్నీ మనం ఇప్పుడు అంటే రాజ్యాంగం మార్చాలని దాని అర్థం. ఇప్పుడు ఈ విధంగా ఉంది అంటే రాజ్యాంగంలో మేము రాజ్యాంగం ప్రకారమే తీర్పులు ఇస్తాం, చట్టంకి మించి ఎవరు ఇచ్చేయం, రాజ్యాంగాన్ని మించి ఎవరు ఏం చేయరు కదా, రాజ్యాంగ పరిధులు దాటలేం కదా అని సుప్రీంకోర్టు అన్నది అంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒకటి మార్చాలి, చట్ట సవరణలు చెయ్యాలి. మరి లేకపోతే ఇలాంటి ఉగ్రవాదులు రేపు రెచ్చిపోతారు. మళ్ళీ అదే ఆర్టికల్ 21 అని బేస్ చేసుకుంటారు. సాక్ష్యాలు దొరకనివ్వకుండా చేసి మళ్ళీ ఇది చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళని దేశం దాటొద్దంటే దేశం ఎందుకు దాటుతారు? వాళ్ళు హ్యాపీగా ఈ దేశంలో వాళ్ళకి పెంచి పేషించే వాళ్ళు ఉన్నారు. పందుకోకుల్లా పెరుగుతారు ఇప్పుడు వాళ్ళు. మళ్ళీ ఏవైనా 2 నేరాలు చేసి మళ్ళీ జైలుకి వెళ్తారు వాళ్ళు. మళ్ళీ సుప్రీంకోర్టు ఎలాగో ఉంది వాళ్ళకి, కపిల్ సిబాలో లేకపోతే ఇంకొకరు ఎవరో ఒకరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు.